అందరికీ నా నమస్సులు. మణినాగేశ్వర ఛానల్ ఆదరిస్తున్నందుకు అభినందనలు, అభివందనములు. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయంతో మీ ముందుకు వచ్చాను. దానిని మీరు అర్థం చేసుకొని దాన్ని గ్రహించి మీరు ఆలోచన చేసి దాన్ని మీ జీవన విధానంలో మార్పును తీసుకురండి. జాగ్రత్త పడండి. ఎవరెవరి గర్భంలో నుంచో మనం పుట్టి ఎన్నిసార్లు ఈ భూమి మీద పడ్డామో ఎవరికి తెలుసు? ఆ జన్మలన్నింటిలో మనం చేసిన పనులన్నీ నేడు ఈ క్షణంలో మనం చేస్తున్న పనుల మీద ప్రభావం చూపుతున్నాయి. అవి చెడు పనులైతే అవే 1000 పుల్లలుగా మన మీదకు దూకడానికి సిద్ధంగా ఉంటాయి. మంచి పనులైతే 1,00,000 దేవతల శక్తితో మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. బహుశా ఏదో జన్మలో మనం అత్యంత నిస్వార్థంగా మన జీవితాన్ని వేరే వారి కోసం అర్పించి ఉండవచ్చు. దానివల్ల కలగబోయే అద్భుతమైన ప్రయోజనం ఈ జన్మలో మనకు కలగవచ్చు. అయితే మనం కోరిన క్షణంలోనే ఆ ఫలితం రాకపోవచ్చు. అందుకే దాని గురించి ఆలోచించే ప్రయోజనము లేదు. పని మీద మనకు అధికారము ఉంది, కానీ ప్రతిఫలం మీద కాదు. అన్ని వేదాలు, ఉపనిషత్తులు, మీకు బాగా తెలిసిన భగవద్గీత, అష్టావక్ర గీత, బ్రహ్మసూత్రాలు అన్నింటిలో కూడా ఇదే ఉండటానికి కారణం ఏమిటి అంటే, ఏమిటి ఉండటం? పని మీద మనకు అధికారం ఉంది, కానీ ప్రతిఫలం మీద కాదు అని అన్నీ చెప్తున్నాయి, ఘోషిస్తున్నాయి. కాబట్టి ఎందుకు అలా చెప్తున్నాయి అంటే కారణము ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయమే. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ని సమీకరించి ఆ సమీకరణానికి ఎటువంటి సొల్యూషన్స్, సాధనలు వస్తాయో అవి ఫలితాలుగా మీకు మీ ఒడిలో రాలుతాయి. ఇది విషయం. కాబట్టి ఫలితం పైన అధికారం మనకి లేదు. దానికి ఫలితం మన పని, మన కర్మం ఫలితము మీద అధికారం ఉన్నది ఎవరికి అంటే ప్రకృతికి ఆధారమైన ఆత్మకు లేదా శుద్ధ చైతన్యానికి. ఎందులో మనం ఉన్నామో శుద్ధ చైతన్యంలో ఉన్నాము, ఆత్మ పరమాత్మలో ఉన్నాము. కాబట్టి ఫలితము దానిది. ఫలితము అది సమీకరణ సాల్వ్ చేసి వచ్చిన సొల్యూషన్స్ని, అది నీకు సంబంధించిన సమీకరణాన్ని సాల్వ్ చేసి ఆ సొల్యూషన్స్ని నీకు ఇస్తుంది. అందుచేత ప్రతిఫలం మనం కోరిన విధంగా రాదు. రావాలని మనం ఇలా రావాలి అని ఆశించలేము. ఇది సత్యము. ఇది మీరు నిర్ధారణ చేసుకోండి. ఇట్ ఈస్
ఒక నిర్ధారించబడినటువంటి ఒక స్టేట్మెంట్. అంటే నేను చెప్పేది కాదు, మొత్తం ఉపనిషత్తులు, వేదాలు, గ్రంథాలు, ఋషులు, మునులు అందరు చెప్పేది ఇదే. కారణం ఇది. ఇప్పుడు ముందు చెప్పిన విషయాలు. ఇక్కడికి ఇంకొక, ఇంతకు ముందు జన్మలో చేసిన కర్మలను బట్టి ఇప్పుడు మన జీవితం ఉంటుంది అని మనము చెప్పుకోవచ్చు. ఇప్పటి మన జీవితానికి ఇంతకు ముందు మనం చేసిన పనులే గనుక కారణమయ్యేటట్లయితే ఇప్పుడు మనం చేయబోయే పనులు మన భావి జీవితాన్ని నిర్ణయిస్తాయి. మళ్ళీ చెప్తున్నా ఈ మాట, ఇప్పుడు మనం చేయబోయే పనులు మన భావి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఎందుకంటే ఇప్పటి మన జీవితానికి ఇంతకుముందు మనం చేసిన పనులే గనక కారణమయ్యేటట్లయితే కారణభూతములైనాయి కదా. ఇప్పటి మన జీవితానికి ఇంతకుముందు మనం చేసిన పనులే కారణభూతులు అయినాయి కదా. ఇప్పుడు మనం చేయబోయే పనులు భావి జీవితాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు పనిచేసే పద్ధతి మీరు మార్చుకోండి. అప్పుడు మీ భావి జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇప్పుడు మీ జీవనంలో జీవన విధానం ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అందరూ జీవిస్తున్నారు, ఏదో పద్ధతిలో జీవిస్తున్నారు. జాగ్రత్త పడండి. ఎందుకు అంటే మీరు ఇప్పుడు పనిచేసే పద్ధతిని మార్చుకోండి. అప్పుడు మీ భావి జీవితం అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు. ఇది చాలా ముఖ్యమైనదని నేను భావించి మీకు చెప్పాను. జాగ్రత్తగా దీన్ని పట్టుకోండి, ఆచరించండి. ఆలోచన చేసిన తర్వాతే ఆచరించండి. ఎన్నో యుగాల నుంచి ఋషులు మునులు చెప్పిన విషయాన్ని నేను మీకు తెలియజేశాను. మరొకసారి ధన్యవాదాలు. ఉంటాను.